కాదు బావా, నిజామాబాద్ పోవాలంటే ఏ బస్ ఎక్కుతావు? అవుతుందా? హాయ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఐఎమ్ బయలుదే. గుడ్ మార్నింగ్ యూరో. సో ఇలా మేము అంటే మా నాడేస్ అయిపోలేదు ఇంకా, సో ఇంకొన్నదన్నమాట. సో వెళ్తున్నాం మా మమ్మీ, నేను, మా పొట్టిది. సో మా పొట్టిది ఇంకొక పొట్టిది. సో ఇలా జెండాకి వెళ్ళిందన్నమాట. ఐ మీన్ ఇక గైస్, సో తిన్నాక వెళ్ళినాడంటమాట. సో మా మమ్మ వాళ్ళు రెడీ అయిపోయారు. ఐ మీన్ ఇప్పుడు వెళ్ళినాయి. మమ్మీ అన్నం కూర అయిందా? ఏం కూర చేసినావు? ఏం పాప అది? మరి తినాలి, తిన్నాక ఎల్లుడే కావాలి ఇక. సో గైస్ ఇప్పుడు తిని సో వెళ్తామన్నమాట. సో వెళ్ళి పొలం చూసేద్దాం గైస్. సో ఇప్పుడే వచ్చిన అనమాట. అంటే అటు వేరే పని ఉండే, ఆ పనికి వెళ్ళినా అనమాట. ఎట్లా అంటే సో మా మమ్మీ చేనులకు వెళ్ళిపోయారు. అచ్చాకి వెళ్ళిపోయారు మమ్మీ. నేను ఒక పని మాట్లాడుకుని వస్తా అని చెప్పిన. సో వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సరే పోయినావా? పేసినావా? మీ తమ్ముడు అన్నది నేను వచ్చిన అనమాట. సో ఇప్పుడు అంటే అటు తెలిసే ఉంటుంది, మొన్న పెట్టినా ఒక వీడియోలో. సో వాడు అనమాట వచ్చిండు మాట్లాడుతుండు. ఎన్నోకి వచ్చినా అంటే పని ఉండే. నేను బయట నేను ఏం పని చేస్తాను తెలియదు. సో ఐ మీన్ మెసేజ్ పని చేస్తాను అనమాట. అంటే ఒక పని నేను పోయి వచ్చినా. ఓకే, అదే నేను పని చేస్తాను, మేస్త్రి పని అనమాట. ఆ మేస్త్రి పని చేస్తానికి ఒక పని వచ్చింది. ఆ పని మాట్లాడటానికి వెళ్ళిన అనమాట. వచ్చాక మీరు వెళ్ళిపోది అని, అంటే ఇక్కడ కాదు కొంచెం దూరం ఉన్నది. సో అదనమాట. అది అంటే వాళ్ళు మీరు వెళ్ళిపోయి వచ్చాక లేట్ అవుతుంది అని చెప్పిన. సో వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు వెళ్ళాలన్నమాట. మీన్ ఇట్లా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాయి బండి. సో ఎట్లండి మీ తమ్ముడు? ఓకే సరే, ఇప్పుడు నేను అది చేనులోకి పోతాం మరి ఇప్పుడు. గైస్ ఇప్పుడు నేను చేనులోకి వెళ్తున్నా. చేనులోకి బయటకు వెళ్దాం పదా. లాగేస్తానా? అలా కిరణ్, జెండా జల్లు అయిపోయింది. టైం 10 అవుతుంది గైస్. బండి ఇప్పుడు వెళ్ళాలా? బా ఎటు వెళ్తున్నావు? నిజామాబాద్ పోతున్నావా? అత్తావా మరి? అత్తావా మరి? నాతో పనికి రావు. నువ్వు నిజామాబాద్ పోయి వచ్చాకంట. నువ్వు నిజామాబాద్ నుంచి రిటర్న్ వస్తావా మళ్ళా? కాదు బావా, నిజామాబాద్ పోవాలంటే ఏ బస్ ఎక్కుతావు? అవుతుందా? బుక్స్ అడిగిన మీ అన్నదిరా గైస్. ఇప్పుడు వెళ్తున్నా. వెళ్ళినాక సో పొలానికి వెళ్తున్నా. పొలానికి వెళ్ళి చూద్దాం మరి గైస్. సో ఫైనల్ వచ్చేసినాం. సో నాటేస్తున్నాడు మా పెద్దమ్మ, మా మమ్మీ, మా పొట్టిది, ఇంకొక 4 వచ్చారు. సో ఇలా ఆల్మోస్ట్ అయిపోతాను అనుకుంటా. ఐ మీన్ వచ్చేసిన అనమాట. సో వెళ్ళాలి. సో డ్రెస్సింగ్ చేసుకుని వచ్చినాయి ఇప్పుడే. అది నాటేస్తే అయిపోతుంది. మళ్ళీ ఇంటికాడ అంటే మా ఊరి దగ్గర ఒకటి ఉన్నది, ఇది చెరికిందనమాట. మా ఊరి దగ్గర ఒకటి ఉన్నది, మళ్ళీ మా ఊరి దగ్గర అది వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. సో అలా చూపించచ్చు. కాకపోతే సో మీరు సపోర్ట్ చేస్తే అలా చూపించచ్చు అన్నమాట. లేకుంటే ఆప్షన్ నాకు ఉండదు అనమాట. లేకుంటే మీరు సపోర్ట్ చేస్తాను కదా, సో అలా చూపించాలో లేదో తెలిసిపోతుంది అనమాట. సపోర్ట్ చేయాలి కదా. ఎట్లా అంటే ఐ మీన్ సపోర్ట్ చేస్తే నేను సో ఇలా ఇట్లా చేస్తారా అని, సో అలా కూడా అట్లా ఉంటుంది అన్నమాట. సో అలా చూపించే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అట్లా అందుకే అని అన్నమాట. సో గైస్ ఇప్పుడు నీకు అంటే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ ఏకలవ్య స్కూల్ ఉన్నదన్నమాట. అంటే ఏకలవ్య తెలిసే ఉంటుంది. సో పెద్ద హాస్టల్ ఉన్నది ఇక్కడ ఏకలవ్యది. సో అది ఇక్కడ అంటే ఇలా
జనవంతంగా. సో ప్రోగ్రామ్ జరుగుతున్నట్లున్నది. సో అందుకే సౌండ్ వస్తుంది. సో గైస్ ఇప్పుడు వెళ్ళి సో వడ్లని తీయాలన్నమాట. వడ్లని తీసి సో వాళ్ళకి రెడీ చేసుకుంటే సో వాళ్ళు నాటేసుకుంటూ వస్తారు. నాటేసుకుంటూ వచ్చి సో వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసినాక సో ఇంటికి వెళ్ళాలన్నమాట. ఆల్మోస్ట్ 6 అవుతుంది. సో అప్పుడు నేను వీడియో తీయకపోవచ్చు. సో మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు అటు పోయి వీడియో తీయచ్చు. వీడియో తీస్తే మళ్ళీ బై మిస్టేక్లో ఫోన్ అలా పడ్డా అనుకో. సో నా ఇంకా ఫోన్ కొనుక్కున్న టైం కూడా లేదు నాకు. మళ్ళీ ఇదే ఫోన్తో వీడియోలు తీయాలి, ఇదే ఫోన్తో ఎడిటింగ్ చేయాలి. సో మొత్తం ప్రాసెస్ మొత్తం దీంతో చేయాలి. అందుకే అటు పోయి తీసలే అనమాట. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను అది కూడా ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంకొకరు కనిపిస్తానే కదా గైస్, మీకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అందుకే అనమాట సపోర్ట్ చేస్తే సో వాళ్ళని వీడియో తీయచ్చు. సో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కానీ సో అవన్నీ చెప్పచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. అందుకే గైస్ ఇప్పుడు అటు వెళ్ళి సో చేయాలన్నమాట. సో గైస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. సో అలా పిలుస్తారు మరి. సో మా వాళ్ళు నాటేస్తారు, ఆల్మోస్ట్ వేస్తారు. అంటే కొంతమంది నిన్ననే కొన్ని మళ్ళీ నాటేసేసిన. సో ఇప్పుడు ఒడ్లు సరి చేయాలన్నమాట. కొన్ని ఒడ్లు పోయినాయి, అవన్నీ సరి చేసి సో ఇలా పెట్టేసిన అంటే సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోగా ఇంటికి వెళ్తాం అనమాట. చీకటి కూడా అవుతాయి కావచ్చు ఆల్మోస్ట్ చెప్పాలంటే. అందుకే ఇక అటు పోయి వీడియో చేస్తలే. సో అటు నీళ్ళు బాగున్నాయి అనమాట. బై మిస్టేక్ ఫోన్ అలా పడ్డా అనుకో, పని చేసుకోండి అదొకటి ఇదొకటి చేయంగా. ఇక మాది వాటర్ ప్రూఫ్ ఫోన్ కూడా కాదు. అందుకే అటు పోయి వీడియో తీస్తలే. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఒడ్డుకాడ ఇప్పుడు వచ్చిన బండి రాపి సో ఇక్కడ మాట్లాడుతున్నాను అనమాట. అందుకే అటు పోయి వీడియో ఇస్తలే. మా పెద్దమ్మను చెప్తాను కదా, మా పెద్దమ్మ, మా పొట్టిది, ఇంక మా అత్తమ్మ వాళ్ళు నలుగురు వచ్చారు. సో ఇవాళ ఆల్మోస్ట్ ఖచ్చితంగా అయిపోతుంది. అయిపోయిన వల్ల మా ఇంటి దగ్గర పొలం ఒకటి ఉన్నది, అంటే ఊరు ముంగట. సో అది ఒకటి కలిస్తే కంప్లీట్ అయిపోతుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం గైస్ మరి. సో గైస్ అక్కడ కనిపిస్తుంది చూడు, అక్కడ టంబం కాడ సో వాళ్ళు అన్నమాట. మా మమ్మీ పొట్టి సో వాళ్ళు 5 ఉన్నారు. సో నేను ఒక్కడిని. సో అక్కడికి వెళ్ళి అది కంప్లీట్ చేసుకుని రావాలి. అంటే అక్కడ పోతే వాటర్ ఉన్నాయి. సో అక్కడ బై మిస్టేక్లో అలా పడ్డా అనుకో పీకినట్లు ఫోన్. ఇక సో ఇప్పుడు ఆ వడ్లన్నీ తీసుడు కాకుండా సో సరి చేయాలన్నమాట. అంటే వడ్ల పంట కొంచెం మట్టి ఎక్కువ అంటే నీళ్ళు దానికి అందాయి అన్నమాట. అందుకే ఆ వడ్లతో ఇటు సైడ్కు కొంచెం ఇటు తీసుకుంటూ సరి చేసుకుంటూ పోతే వాళ్ళు నాటేసుకుంటూ వస్తారనమాట. సో అది కంప్లీట్ చేసుకొని సో వెళ్ళాలి గైస్ ఇంటికి. సో నెక్స్ట్ వీటితో మళ్ళీ వెళ్దాం గైస్. ఇక్కడనే ఉన్నది ఏకలవ్య స్కూలు. ఇక్కడ దాని అవతల ఉన్న అంటే చెట్లు అవతల ఉన్నది ఏకలవ్య స్కూల్. అంటే కేబీ కాంప్లెక్స్ అనుకో ఇక అది గైస్. ఇక మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం మరి.